హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు నేను లాస్ట్ 8 మంత్స్గా యూస్ చేస్తున్న సోనీ 43 ఇంచ్ టీవీ గురించి నా రియల్ ఎక్స్పీరియన్స్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇది వచ్చేసి టీవీ మోడల్ వచ్చేసి K43S22M2. నేను దీన్ని అరౌండ్ 36,000 కొన్నానండి లాస్ట్ అక్టోబర్లో, అంటే 2025 అక్టోబర్లో. సోనీ బ్రాండ్ కాబట్టి లాంగ్ టర్మ్ యూసేజ్కి బాగుంటుందని తీసుకున్నాను. అంతకుముందు అయితే ఎంఐ టీవీ వాడాను ఒక 2-3 ఇయర్స్. కానీ అది ఏమైందంటే యాక్చువల్గా కొద్దిగా స్లో అయిపోవడము, అది కూడా 40 ఇంచే. అది స్లో అయిపోవడము, బాగా కొన్నిసార్లు అది ఆటోమేటిక్గా సినిమా చూస్తున్నప్పుడు రీస్టార్ట్ అవ్వడము, మళ్ళీ ఫస్ట్ నుంచి చూడాల్సి రావడం, ఇట్లా చాలా కొన్ని చిన్న చిన్న ఇష్యూస్ వచ్చాయి. బట్ దాన్ని ఇంకా తీసేసి ఇంకా బ్రాండ్కి వెళ్దామని చెప్పి సోనీకి వెళ్ళాను అనమాట. సో ముందుగా మీరు చూస్తే బై డిఫాల్ట్ మీకు యాప్స్ అన్ని ఇట్లా డిఫాల్ట్ ఇచ్చేసాడు. సో పిక్చర్ క్లారిటీ కూడా చూపిస్తాను మీకు, సౌండ్ అవన్నీ. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎలాగో ఐపీఎల్ జరుగుతుంది కాబట్టి మ్యాచ్కి వెళ్ళి చూద్దాము. హెచ్డిఆర్ అనమాట. పిక్చర్ క్లారిటీ కూడా మీకు జస్ట్ ఊరికే చూపిస్తున్నానండి. సో టీవీ అయితే ఫాస్ట్గానే ఉంది. ఇక్కడ నేను ఇట్లా ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను, జస్ట్ దాన్ని మ్యూట్ చేసి. సో ఇది ఫ్రెండ్స్ యాక్చువల్గా అయితే మంచి క్లారిటీ ఉంది మీరు ఇక్కడ చూస్తే కనుక. సో నాకు బాగా నచ్చింది అయితే పిక్చర్ క్లారిటీ, అలాగే సింపుల్ యూసేజ్, ఓటీటీ యాప్స్ స్మూత్గా రన్ అవ్వడం కూడా ఉంది. సో రిమోట్ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేను హోమ్ బటన్ క్లిక్ చేస్తున్నాను అనమాట, ఆటోమేటిక్గా మనం ఇట్లా వెళ్ళిపోవచ్చు. ఇంకా తర్వాత వచ్చేసి చిన్న డ్రాబ్యాక్స్ ఏంటంటే కొంచెం అప్పుడప్పుడు స్టార్టప్ స్లోగా అనిపిస్తుంది. అలాగే సౌండ్ నాకు అనిపించింది ఏంటంటే స్పోర్ట్స్ వచ్చేసి ఒక 40 పెట్టుకుంటే బాగుంది. మూవీస్ చూస్తున్నప్పుడు మాత్రం ఒక 50 వరకు పెట్టుకుంటేనే మంచి క్లారిటీ వస్తుంది ఓవరాల్గా చూసుకుంటే నార్మల్ ఫ్యామిలీ యూసేజ్కి మాత్రం మాకైతే బాగా నచ్చింది. ఇంకా అలాగే మేము యాక్చువల్గా కేబుల్ టీవీ ఏం వాడట్లేదు, అంటే టాటా అవేం వాడట్లేదు, జస్ట్ జియో ఫైబర్తో కనెక్ట్ చేసిన స్మార్ట్ టీవీ ఇది. సో బై డిఫాల్ట్ ఈ యాప్స్ అన్నీ ఇచ్చాడు, కొన్ని ఇన్స్టాల్ చేసాము. యాప్స్ ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంది. మీకు బ్యాక్ సైడ్ పోర్ట్స్ అవి కూడా చూపిస్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే మీకు ఇది వచ్చేసి ఇక్కడ చూడండి 2 USB పోర్ట్స్ ఇచ్చాడు, 4 HDMI పోర్ట్స్, అలాగే ఒక నెట్వర్క్ పోర్ట్, ఇంకోటి ఇది కేబుల్ పెట్టుకోవడానికి అనమాట. ఈ పోర్ట్స్ అన్నీ ఇచ్చాడు అనమాట. సో 2 USB, 4 HDMI, ఒక నెట్వర్క్ కేబుల్, అలాగే కేబుల్ పెట్టుకోవడానికి ఒకటి అనమాట. సో ఇంక ఇది వచ్చేసి రిమోట్ ఫ్రెండ్స్. ఇది పవర్ బటన్, టీవీ సెట్టింగ్స్, అలాగే మెనూ, ఇంకా ప్లస్ అంటే ఓకే కొట్టడం, ఇది బ్యాక్ వెళ్ళడం అనమాట. ఇది వచ్చేసి ఇది హోమ్ బటన్, ఇది వాల్యూమ్ పెంచుకోవడం, ఇది ఛానల్స్ పెంచడం తగ్గించడం తెలిసిందే. ఇక్కడ కాకపోతే డెడికేటెడ్ బటన్స్ ఇచ్చారు చూడండి. ఇక్కడ సోనీ పిక్చర్, సోనీ లైవ్కి వెళ్ళాలంటే ఇది క్లిక్ చేస్తే వెళ్తుంది. ఇది నెట్ఫ్లిక్స్ డైరెక్ట్గా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జియోలో ఉన్నారనుకోండి, అది మళ్ళీ హోమ్కి వచ్చి నెట్ఫ్లిక్స్కి వెళ్ళకుండా మీరు డైరెక్ట్ నెట్ఫ్లిక్స్ క్లిక్ చేస్తే నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతుంది. అలాగే ప్రైమ్ వీడియో, యూట్యూబ్, ఈ క్రంచీ రోల్, సోనీ లివ్ ఇవన్నీ ఇచ్చాడనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడండి, మీరు ఇప్పుడు టీవీ ఇలా ఉంది కదా, నేను ఇప్పుడు నెట్ఫ్లిక్స్ డైరెక్ట్గా ఇలా క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నెట్ఫ్లిక్స్కి వెళ్ళిపోతుంది. ఇందాక మనం బైకర్ దగ్గర ఆపాం కదా, అక్కడికి వెళ్తుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, సో రిమోట్ గురించి ఇంకా టీవీ గురించి. ఇది వచ్చేసి డాల్బీ ఆడియో సిస్టమ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, డాల్బీ ఆడియో. సో సౌండ్ క్లారిటీ అయితే కూడా బాగుంది. ఇంకా సెట్టింగ్స్ కనుక చూసుకుంటే మీరు ఇక్కడ స్క్రీన్ సేవర్, ఇన్పుట్స్ ఇవన్నీ చూడండి. ఇన్పుట్స్లో చూస్తే మీరు ఇక్కడ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు అనమాట. పిఎస్, రిమోట్ ప్లే ఉంది, ఎయిర్ ప్లే ఉంది. అలా కాకుండా ఇంకొన్ని సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ చూస్తే మీకు కింద సో బ్రావియా నోటిఫికేషన్స్, పిక్చర్ సెట్టింగ్స్ చేంజ్ చేసుకోవచ్చు. పిక్చర్ మోడ్, బ్రైట్నెస్ మీరు పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఓకేనా? సో ఇట్లా ఈజీగా ఉంటుంది. పవర్ సేవింగ్ చేసుకోవచ్చు, సౌండ్ సెట్టింగ్స్ మార్చుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే సౌండ్ సెట్టింగ్స్కి వెళ్తే ఇక్కడ సౌండ్ కస్టమైజేషన్, వాల్యూమ్ లెవెల్, ఆటో వాల్యూమ్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అనమాట. సో నేనేం టెక్కీగా చెప్పట్లేదు, ఎందుకంటే అదంతా చెప్తే బోర్ అవుతుందని, జస్ట్ ఫీచర్స్ ఏమున్నాయో చూపిస్తున్నాను. సో స్పీకర్స్ ఇక్కడ మీరు చూస్తే కనుక బ్లూటూత్ కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఆల్రెడీ OnePlus డిస్కనెక్ట్ చేశాను, JBL డిస్కనెక్ట్ చేశాను. సో స్పీకర్సే వస్తుంది ప్రస్తుతానికి.
సో మీరు కావాలంటే బ్లూటూత్ ఆడియో ఉంటుంది కదా, దాన్ని కూడా ఈజీగా కనెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లూటూత్కి వెళ్ళి ఈజీగా కనెక్ట్ అయ్యిందనమాట. సో పేరెంటల్ కంట్రోల్స్ కూడా మీరు సెట్ చేసుకోవచ్చు. కిడ్స్ చూడకుండా కొన్ని ఛానల్స్ మీరు సెట్ చేసుకోవచ్చు. మీరు అలాగే స్లీప్ టైమర్ పెట్టుకోవచ్చు. కొంతమంది చూస్తూ నిద్రపోతారు కాబట్టి అట్లా స్లీప్ టైమర్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇంకేమైనా కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. సో మీరు మళ్ళీ హోమ్కి వెళ్ళి మీరు ఏదన్నా యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇక్కడ పైన హోమ్ మూవీస్ షోస్ యాప్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళిపోయి మీరు డైరెక్ట్గా యాప్స్ని సెర్చ్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇందులో 2GB ర్యామ్ అలాగే 16GB స్టోరేజ్ కూడా ఉన్నాయి. యాప్స్ ఓపెన్ చేయడం, యూట్యూబ్ OTT యాప్స్ యూజ్ చేయడం నార్మల్ యూసేజ్కి అయితే స్మూత్గా అనిపించింది మాకైతే. ఈ మోడల్ నెంబర్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో ఇదేంటంటే జస్ట్ పెయిడ్ ప్రమోషన్ అయితే కాదు, జస్ట్ మా యూసేజ్ ఎవరికన్నా సోనీ తీసుకోవాలనుకుంటే ఈ రివ్యూ ఏమన్నా యూజ్ అవుతుందని చేసామంతే. సో మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.